హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీఈఏపీ సెట్ లేదా టీఎస్ఎం సెట్, ఇంతకుముందైతే టీఎస్ఎం సెట్ అనేవాళ్ళం. ఇప్పుడైతే టీజీఈఏపీ సెట్ అని పిలవాల్సి వస్తుంది. ఈ టీజీఈఏపీ సెట్లో మనకి మంచి టాప్ కాలేజెస్ ఏంటి, టాప్ కాలేజెస్లో మనకి కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ ఎక్కడ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ అంటే క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా సైన్స్, తర్వాత మనకి సైబర్ ఫిజికల్ సిస్టమ్ అండ్ సెక్యూరిటీ, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, మనకి కంప్యూటర్ సైన్స్ ఓన్లీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో ఇలాంటి కోర్సెస్ ఎక్కడ ఉన్నాయి, ఇలాంటి టాప్ కాలేజెస్లో మనకి ఎంతలోపు ర్యాంక్ వస్తే మనకి సీట్ వచ్చే అవకాశం ఉంది అనేది పూర్తి సమాచారం తెలుసుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి, సో దట్ మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ షేర్ చేయడం జరుగుతుంది. ఇదే ఇన్ఫర్మేషన్ మనకి ఎవరైతే టీఎస్ ఈసెట్ రాశారో, టీఎస్ ఈసెట్ రాసి లేటరల్ ఎంట్రీ అడ్మిషన్, సెకండ్ ఇయర్లో అడ్మిషన్ పొందే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా పనికొస్తుంది. సో ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి, వాళ్ళకి సపరేట్ వీళ్ళకి సపరేట్ అనేది ఏం లేదు. అడ్మిషన్ మాత్రం ఫస్ట్ ఇయర్ బదులు సెకండ్ ఇయర్లో జరుగుతుంది. సో ఇదే ఈ ఇన్ఫర్మేషన్ మనకి టీఎస్ ఈసెట్లో ఎవరైతే ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటారో వాళ్ళకు కూడా పనికొస్తుంది. అలాగే టీజీఈఏపీ సెట్లో ఆప్షన్స్ పెట్టుకుని కంప్యూటర్ సైన్స్లో సీట్ పొందాలనుకునే వాళ్ళు ఎవరైతే కౌన్సిలింగ్ అటెండ్ అవుతారో, ఫ్యూచర్లో అటెండ్ కాబోతున్నారో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ బాగా పనికొస్తుంది. సో వీడియో స్కిప్ చేయకుండా కూడా చివరి వరకు చూడండి, మీకు బాగా ఇన్ఫర్మేషన్ పనికొస్తుంది. సో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా డైరెక్ట్గా మీరు కామెంట్స్ రూపంలో అడగండి, నేను మీకు మళ్ళీ నేను సమాచారం కూడా ఇస్తాను, అంటే మీకు ఆన్సర్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు ఈ వెబ్సైట్లో మనకి. రైట్, ఇది మనకి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఆల్రెడీ మనం వీడియో రూపంలో ఈ కౌన్సిలింగ్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, స్లాట్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటనేది కూడా మొత్తం కూడా మనము ఆల్రెడీ ఒక వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. బట్ ఈ వెబ్సైట్ ద్వారా మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే, ఇక్కడ టీఎస్ ఎంసెట్ 2023, ఇంతకుముందు టీఎస్ ఎంసెట్ అంటారు, మీకు అందరికీ తెలుసు. సో ఈ టీఎస్ ఎంసెట్ 2023లో ఫస్ట్ ఫేజ్లో లాస్ట్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, లాస్ట్ ర్యాంక్స్ ఈచ్ కాలేజీలో ఎలా ఉన్నాయి, ఈచ్ బ్రాంచ్లో ఎలా ఉన్నాయి, పర్టికులర్గా కంప్యూటర్ సైన్స్లో ఎలా ఉన్నాయనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో లేట్ చేయకుండా డైరెక్ట్గా మనం ఈ లింక్ని క్లిక్ చేద్దాం. లింక్ క్లిక్ చేయగానే మనకి ఇలా ఫైల్ ఓపెన్ అవుతుంది. సో ఇది ఫైలు. సో ఇలా ఓపెన్ అయిన ఫైల్లో మనకి చాలా ఇన్ఫర్మేషన్, అంటే ఒక ఆల్మోస్ట్ 1000 రికార్డ్స్ ఉన్నాయి, 1000 బ్రాంచెస్ ఇన్ డిఫరెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ తెలంగాణ స్టేట్. మనకి తెలంగాణ స్టేట్లో ఉన్న అన్ని ఇంజనీరింగ్ కాలేజ్లో అన్ని బ్రాంచెస్కి సంబంధించిన లాస్ట్ ఇయర్ ర్యాంక్ స్టేట్మెంట్స్ అనేది ఇలా ఇచ్చారు. చూడొచ్చు ఇక్కడ మీకు లాస్ట్ రికార్డ్ 984 ఉన్నాయి, 984 రోస్ ఉన్నాయి, అంటే 984 మనకి రకాల కోర్సులు ఉన్నాయి. చూసుకోవచ్చు ఇక్కడ 2-3 తీసేస్తే ఆల్మోస్ట్ 980+ కోర్సెస్ కంప్యూటర్ సైన్స్, ఇక్కడ మీరు ట్రిపుల్ మెకానికల్, ఇలా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. సో మరి ఈ కోర్సెస్ నుంచి మనకి కంప్యూటర్ సైన్స్ సంబంధించిన టాప్ కాలేజెస్ ఏంటి, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ సంబంధించిన టాప్ కాలేజెస్ ఏంటి అనేది మనం ఇక్కడ డీటెయిల్గా చూసుకుందాం. సో మరి ఈ సమాచారం కోసం నేను ఏం చేస్తానంటే, ఈ ఎక్సెల్ షీట్లో మనం ర్యాంక్స్ అనేవి ఫిల్టర్ చేయడం జరుగుతుంది. ర్యాంక్స్ సార్ట్ చేస్తాను యాక్చువల్లీ. సో ర్యాంక్స్ ఓసీ కేటగిరీ వైజ్గా స్టార్ట్ చేస్తున్నాను. ఓసీ కేటగిరీ ఎందుకు చేస్తున్నాను అంటే, ఓసీ కేటగిరీలో అయితే మంచి ర్యాంకు, టాప్ ర్యాంక్ వస్తేనే మనకి పర్టికులర్ కాలేజీలో మనకి మనం కోరుకున్న బ్రాంచ్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, సో ఇది మనకి డీటెయిల్గా పనికొస్తుంది. మరి ఇలా ఉంది ర్యాంక్స్ చూస్తే మీకు ఇక్కడ 813 ర్యాంక్ మినిమంలో మినిమం జేఎన్టీయూ హైదరాబాద్ రావాల్సిన అవసరం ఉంది కంప్యూటర్ సైన్స్లో. సో ఇదే కంప్యూటర్ సైన్స్ సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ బ్రాంచ్లో మనకి 1359 ర్యాంక్ వస్తే కూడా మనకి జేఎన్టీయూ హైదరాబాద్లోనే మనకి సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇలా నేను మీకు ఫిల్టర్ చేసి చూపిస్తాను చూడండి. సో బ్రాంచెస్ వైజ్గా కూడా నేను ఫిల్టర్ చేస్తున్నాను. బ్రాంచెస్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ ఉన్నాయి. సో మీకు ఇక్కడ నేను కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ పెట్టి ఫిల్టర్ చేస్తాను. సో ఇక్కడ రోస్ ఫిల్టర్ చేసేస్తే సరిపోతుంది. సో ఫిల్టరింగ్ క్రైటీరియా వచ్చి మనకి బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ పెట్టి ఫిల్టర్ చేసుకుంటే మనకి టాప్ బ్రాంచెస్ ఏంటియో తెలుస్తుంది. ఇక్కడ మనం ఓన్లీ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ పెట్టుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఓకే. తర్వాత రైట్, ఇంకా కంప్యూటర్ సైన్స్ అంటే సిఎంఈ, సిఎస్, సిఎస్ఏ, సిఎస్బి, సిఎస్సి, సిఎస్డి, సిఎస్ఈ, సిఎస్జి, సిఎస్ఐ, సిఎస్ఎం, సిఎస్ఎన్, సిఎస్ఓ, ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ కంప్యూటర్ సైన్స్ కోర్సెసే. సో అందుకని వీటినే పెడుతున్నాను నేను. ఓకే, ఇవి కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన కోర్సెస్. సో ఇలా మనం పెట్టుకుంటే చూడండి 476 రికార్డ్స్ వచ్చాయి. మరి వీటిలో టాప్ కాలేజ్ ఎలా తెలుసుకోవాలి ఏంటి అంటే, మనం ఇక్కడ కాలేజెస్ ర్యాంక్ వైజ్గా చూసుకుంటూ వెళ్దాం. సో ర్యాంక్స్ చాలా ఎక్కువగా ఉన్న వాటిని తీసేద్దాం. టాప్ 10,000 లోపు తీసేసుకుందాం. 10,000 లేదా 15,000 పెట్టుకుందాం, సరిపోతుంది. ఓకే, 15,000 పెట్టుకుందాం. కట్ ఆఫ్ మనం 15,000 పెట్టుకుంటే సో ఇది 15,000 వరకు అవుతుంది. ఓకే, నేను ఇప్పుడు జస్ట్ మళ్ళొకసారి తీసేసి మళ్ళీ చూపిస్తాను మీకు ర్యాంక్స్ వైజ్గా. సో ఇక్కడ ర్యాంక్స్ మనము ఇవి పెట్టుకుందాం.
మీకు అలాగే కాలేజ్ వైజ్గా కూడా ఎలా ఉన్నాయి ఏందనేది కూడా చూసుకోవచ్చు. నేను కాలేజ్ వైజ్ కూడా సెలక్షన్ చూపిస్తాను. కాలేజ్ వైజ్లో కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, కాలేజెస్ టాప్ కాలేజెస్ ఏందనేది కూడా మీకు చూపిస్తాను. ఓకే, బెస్ట్ మనము టాప్ 10,000 వరకే చూసుకుందాం, ఎందుకంటే చాలా ఎక్కువ రికార్డ్స్ వచ్చేస్తున్నాయి. కొంతమంది దగ్గరలో ఉండాలని వాళ్ళకి నచ్చిన కాలేజీలో పెట్టుకుంటారు కదా, దూరంలో ఉన్న కాలేజీ కంటే దగ్గరలో ఉన్న కాలేజీలో పెట్టుకుంటారు. సో ఇలా పెట్టుకుంటే మనకు 49 వచ్చాయి, 49 రికార్డ్స్ వచ్చాయి. సో ఈ 49 రికార్డ్స్లో కూడా మనకి ఇక్కడ కాలేజ్ వైజ్గా చూసుకుందాం. సో కాలేజీలు చూసుకుంటే మనకి అనురాగ్ యూనివర్సిటీ అనేది ఒక కాలేజ్ ఉంది ఈ 49లో. బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒకటి ఉంది. తర్వాత మనకి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిబిఐటి అన్నట్టు. నెక్స్ట్ సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది, గోకరాజు రంగరాజు. ఓకే, గోకరాజు రంగరాజు అనే కాలేజ్ ఉంది. ఓకే, ఇక్కడ చూసుకుందాం. అండ్ జేఎన్టీ యూనివర్సిటీ. ఓకే, ఒక్కొక్క దాని టిక్ పెట్టి చూపిస్తాను మీకు. ఇక్కడ మొత్తంగా అయితే ఎన్ని ఉన్నాయి, రైట్, ఇది టాప్ కాలేజ్ మనం ఫిక్స్ అయిపోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ది అనురాగ్ యూనివర్సిటీ. సో ఇది చూసుకోండి, అనురాగ్ యూనివర్సిటీ. అనురాగ్ యూనివర్సిటీ అనేది వన్ ఆఫ్ ది టాప్ కాలేజ్. మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ 49లో వన్ ఆఫ్ ది టాప్ కాలేజెస్గా ఉంది. ఓకే, దీని ర్యాంక్ వచ్చి 10,000. అంటే ఇది లాస్ట్లో పెట్టుకోవచ్చు మనము. ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు కంప్యూటర్ సైన్స్లో మాత్రమే కావాలనుకుంటే మనం లాస్ట్లో పెట్టుకుంటే సరిపోతుంది. సో అనురాగ్ తీసేస్తాను ఇప్పుడు. అనురాగ్ ర్యాంక్ మీరు నోట్ చేసుకోండి. అనురాగ్ 10,000 వస్తే సరిపోతుంది. అనురాగ్ తీసేస్తున్నా. బీవీఆర్ఐటీ పెట్టాను. బీవీఆర్ఐటీలో చూడండి 8,000 ర్యాంక్. అంటే మీకు 10,000 నుంచి 8 నుంచి 10 లోపు పెట్టుకోండి ఈ కాలేజ్. మనకి సిఎస్సి. ఓకే, సిఎస్సి అండ్ సిఎస్ఎం బ్రాంచెస్ ఉన్నాయి దీంట్లో బీవీఆర్ఐటీ కాలేజ్లో. అండ్ నెక్స్ట్ మనకి ఇదే బీవీఆర్ఐటీ పోయిన తర్వాత నెక్స్ట్ సిబిఐటి ఉంది. సిబిఐటిలో చూసుకోండి మనకి 4,000 లోపు ర్యాంక్స్ రావాల్సి ఉంటుంది. వీటిలో కంప్యూటర్ సైన్స్లో సీట్ రావాలంటే మనకి మినిమం 4,000 లోపు సీట్ రావాల్సి ఉంటుంది, ర్యాంక్ రావాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనకు కోరుకున్న ఈ కాలేజీలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది టాప్ ప్రైవేట్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు. దీని తర్వాత మనకి ఇంకో కాలేజ్ కూడా ఉంది, వాసవి అనే కాలేజ్, వాసవి ఇంజనీరింగ్ కాలేజ్. సో దీంట్లో మనకి ఈ బ్రాంచెస్ ఉన్నాయి, మీరు నోట్ చేసుకోండి. స్కిప్ చేసి ఇక్కడ పాజ్ చేసేసుకొని మీరు నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బ్రాంచెస్లో మీకు ఇక్కడ నేను ఎక్సెల్ షీట్ కూడా ప్రొవైడ్ చేస్తాను, చూసుకోవచ్చు ఇక్కడ మీకు. ఓకే, ఇవి ర్యాంక్స్ ఓసీ బాయ్స్ గర్ల్స్ ర్యాంక్ వైజ్ మొత్తంగా ఇచ్చారు, చూసుకోండి ఇక్కడ. ఓకే, సో ఈ బ్రాంచెస్లో మీకు ఇక్కడ ఈ బ్రాంచెస్లో ఇలా ఉన్నాయి ర్యాంక్స్. ఒకసారి వీడియో పాస్ చేసుకొని మీకు ఈ కట్ ఆఫ్ లోపు ఉంటే మీకు కాలేజీలో వస్తుంది ఖచ్చితంగా. సో మీరు ఆప్షన్ పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఇది కూడా చూసుకోండి, మనకి 10,000. అంటే ఇది ఆల్మోస్ట్ మనకి 5,000 నుంచి 10,000 రేంజ్ ఉంది చూడండి బ్రాంచెస్. సో దీంట్లో చాలా ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఉంది, తర్వాత డేటా సైన్స్ అనేది ఉంది, సైబర్ సెక్యూరిటీ ఉంది, ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ అనే కోర్స్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అనే కోర్సెస్ ఉన్నాయి. సో చూసుకోండి మీకు ఏది నచ్చిందో. దీనిలో మనకి ర్యాంక్స్ అనేవి ఇలా ఉన్నాయి, కట్ ఆఫ్. నేను ఇలా జస్ట్ స్క్రోల్ చేస్తున్నా, చూసుకోండి. ఓకే, మీరు వీడియో పాజ్ చేసుకుంటే మీ బ్రాంచ్ ఎదురుగా మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే సరిపోతుంది. సో ట్యూషన్ ఫీ కూడా చాలా హెవీగా ఉంది, చూసుకోండి, 1,50,000 ఉంది. ఓకే, సో ఇది కొద్దిగా కష్టతరమైన, అందరూ ఎఫోర్డ్ చేయలేరు కాబట్టి చూసుకొని మీరు 10,000 లోపు ఉంటే మీకు అంతా ఫుల్ రీయింబర్స్మెంట్ వస్తుంది. ఇక్కడ వరకు మీకు ఫుల్ రీయింబర్స్మెంట్ వస్తుంది. బట్ ఈ ర్యాంక్స్ మీరు ఎఫోర్డ్ చేయలేరు అనుకుంటే వదిలేయండి. ఓకే, సివిఆర్ కాలేజ్. తర్వాత గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్. సో ఇది గోకరాజు రంగరాజు బాచుపల్లిలో ఉంది. సో ఇక్కడ ర్యాంక్స్ చూసుకోండి. మళ్ళీ దీంట్లో టాప్ బ్రాంచ్ వచ్చి సిఎస్సి. మీరు పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా కంప్యూటర్ సైన్సే పెట్టుకోండి, ఎందుకంటే కంప్యూటర్ సైన్స్లో మీకు కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, వాటిని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుంది, లేదా ప్రిపేర్ అయ్యే అవకాశమైనా ఉంటుంది మీకు. సో ఇక్కడ మనకి మనకి ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది ఈ కాలేజ్లో, ఏ బ్రాంచ్లో పెట్టుకున్నా. ఎందుకంటే ఇక్కడ మీకు ఈ లోపు ర్యాంక్స్ ఉంటేనే మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు 10,000 లోపు ర్యాంక్స్ ఉంటే ఓసీ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఫుల్ ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది. కాబట్టి మీరు చూసుకొని అప్లై చేసుకోండి. ఓసీ బీసీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే 10,000 లోపు ఉంటే ఈ కాలేజ్ ప్రిఫర్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఇక్కడ 4,500 నుంచి రేంజ్ ఉన్న ర్యాంకు చూసుకోండి. మీ రేంజ్ ఇక్కడ 4,500 నుంచి 9,500 రేంజ్ ఉండాలి మీకు ఈ కాలేజ్లో సీట్ రావాలంటే. సో ఇది గోకరాజు రంగరాజు కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ పరిస్థితి. మరి తర్వాత మనకి జిఆర్ఆర్ అయిపోయిన తర్వాత ఇక్కడ కోడ్ కూడా చూసుకోవచ్చు, GRRR అని ఉంది. RRR సినిమా కాదు, GRRR అనేది కాలేజ్ కోడ్, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనకి జేఎన్టీయూలోనే 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సు కంప్యూటర్ సైన్స్ ఉంది. సో ఇలా ర్యాంక్స్ మనకి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయి. సో ఈ లోపు ర్యాంక్స్ ఉంటే మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో జాగ్రత్తగా ఇది కూడా కేర్ఫుల్గా మీరు చూసుకొని పెట్టుకోండి. ఇక్కడ మనకి ₹1,00,000 ట్యూషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది, సెల్ఫ్ ఫైనాన్స్, మీరు మొత్తం పే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకి ఫుల్ ఫీజు రీయింబర్స్మెంట్ 35,000 వస్తుంది, మిగతా మొత్తం కూడా మనమే కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కాలేజీలో మనకి సీట్ వస్తే. ఓకే, సో ఇది ఆలోచించుకొని మీరు ఈ కాలేజీలో అదే జేఎన్టీయూ మేనేజ్మెంట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. జేఎన్టీయూ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, ఇది ఎంటెక్తో పాటు చేయాల్సి ఉంటుంది. అంటే మీ బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటెక్ మీరు అడ్మిషన్ తీసుకొని అవసరం లేదు, డైరెక్ట్గా ఇక్కడ ఎంటెక్ చేయాల్సి ఉంటుంది. ఓకే,
సో నెక్స్ట్ కాలేజ్ మనకి నెక్స్ట్ జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ హైదరాబాద్, ఐఎస్టీ అంటారు, స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే ఒక కాలేజ్ ఉంది. దాంట్లో మనకి సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్సి బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇది టాప్ ర్యాంక్స్. ఇక్కడ మనకి సిఎస్సి టాప్ ఉంది, సిఎస్ఎం నెక్స్ట్ ఉంది, సిఎస్సి తర్వాత సైబర్ సెక్యూరిటీ అంటారు. సైబర్ సెక్యూరిటీ అంటే మనకి ఆన్లైన్ ఫ్రాడ్స్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఉండొచ్చు మేబీ దీంట్లో. సో ఇది జేఎన్టీహెచ్లోనే ఉంది, కాకపోతే ఇది చూసుకోవాలి కాలేజ్ కూడా జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ హైదరాబాద్. సో ఇక్కడ ఇలా ఉన్నాయి కట్ ఆఫ్ ర్యాంక్స్. ఇవి కూడా దీంట్లో 50,000, ఒక బ్రాంచ్కి 50,000 ఉంది, ఒక బ్రాంచ్కి వచ్చి మనకి 1,00,000 ఉంది. చూసుకోండి మీకు ఏది ఓకే అనుకుంటే దాన్ని చూసుకొని మీరు పే చేసి అప్లై చేసుకోండి ర్యాంక్స్ పెట్టుకునేటప్పుడు ఆప్షన్స్. సో ఇది ఖచ్చితంగా మీకు పనికొచ్చే ఆప్షన్స్. సో మీకు వీటి నుంచి గ్యారంటీగా వస్తాయి. మీ ర్యాంక్స్ కంప్యూటర్ సైన్సే ప్రిఫర్ చేస్తున్నారు చాలామంది స్టూడెంట్స్, డిప్లొమా నుంచి కూడా అండ్ ఈ సెట్లో కూడా కంప్యూటర్ సైన్సే కన్వర్ట్ అవుదాం అనుకున్నారు. కాబట్టి మీరు కంప్యూటర్ సైన్సే పెట్టుకోవాలంటే నేను చెప్పే ఈ ఆప్షన్స్ మీకు బెస్ట్ ఆప్షన్స్. సో వీటిలో మీకు టాప్ 10,000 ర్యాంక్ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ కాలేజ్ మీరు నోట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. సో అందుకని మీకు 1 by 1 నేను చూపిస్తున్నాను. ఇవి కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకోండి. నెక్స్ట్ మనకి ఇది జేఎన్టీయూ సుల్తాన్పూర్ అని ఉంది, ఇది మెదక్ డిస్టిక్ అనుకుంటా, సంగారెడ్డి, ఓకే సంగారెడ్డి, ఇంతకుముందు అయితే మెదక్. సో దీంట్లో 10,000 ర్యాంక్స్. సో ఇది మీకు అంతగా వర్కౌట్ అయ్యే కాలేజ్ కాదు. ఓకే, సో దీని బదులు మీరు వేరే బ్రాంచెస్ ఏమైనా ఈసీ బ్రాంచ్ చూసుకుంటే బాగుంటుంది. బట్ మీకు ఓన్లీ కంప్యూటర్ సైన్సే నాకు బాగుంటుంది, నేను కంప్యూటర్ సైన్స్లో నేను సెటిల్ అవ్వాలనుకుంటున్నా అంటే సో మీరు సుల్తాన్పూర్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మీరు పెట్టుకోవచ్చు. సో ఇవి కట్ ఆఫ్ ర్యాంక్స్. ఇక్కడ హెవీగానే ఉన్నాయి చూసుకోవచ్చు కట్ ఆఫ్స్. ఓకే, యూనివర్సిటీలో చదవాలనుకుంటే మాత్రం మీకు ఇది పనికి వస్తుంది. 50,000 మనకి ట్యూషన్ ఫీగా ఉంది. సో అది అయిపోయింది. సో సుల్తాన్పూర్ తర్వాత నెక్స్ట్ మనకి కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్, నెక్స్ట్ కాలేజ్ మనకి కేశవ్ మెమోరియల్ అని ఉంది. సో ఇక్కడ ర్యాంక్స్ చూసుకోండి, మనం సుల్తాన్పూర్ కంటే ఈ కాలేజ్ ప్రిఫర్ చేశారు చాలామంది. సో కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దీంట్లో సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్డి బ్రాంచెస్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇలా ఉన్నాయి. సో ఇది నారాయణగూడలో ఉంది, సిటీ సెంటర్లో ఉంది కాబట్టి చాలామంది ప్రిఫర్ చేస్తారు. ఓకే, మనకి ప్లేస్మెంట్స్ కూడా ఆల్మోస్ట్ ఉండొచ్చు కాబట్టి అందుకని ఇది టాప్ కాలేజ్గా ఉంది. 1,03,000 పే చేయాల్సి ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇవి కట్ ఆఫ్ ర్యాంక్స్. ఓకే, రాసుకోండి. మీకు ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ లోపు ఉంటే మీ కేటగిరీ వైజ్, ఇక్కడ కేటగిరీ వైజ్గా ఉన్నాయి కదా, చూసుకొని మీకు వచ్చే అవకాశం ఉందా లేదా మీరు రాసుకుంటే మీరు ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. సో దీంట్లో చూడండి, నేను చదువుకునేటప్పుడు అయితే ఇది టాప్ కాలేజ్, వన్ ఆఫ్ ది టాప్ కాలేజ్. బట్ ఇప్పుడు ఎందుకో మరి ర్యాంక్స్ పడిపోయినాయి, ర్యాంక్ వైజ్గా కూడా ఇది చాలా వెనక్కి వచ్చేసింది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ 8,000, 9,000 ఇలా ఉన్నాయి. సిఎస్ఎం, సిఎస్సి బ్రాంచెస్ ఉన్నాయి. సో ఈ బ్రాంచెస్లో ఇలా కట్ ఆఫ్స్ ఉన్నాయి, ఇది కూడా నోట్ చేసుకోండి. నేను చదివేటప్పుడు అయితే నాకు 2,200 ర్యాంక్ వచ్చినా కూడా ఈ కాలేజీలో కంప్యూటర్ సైన్స్లో సీట్ రాలేదు నాకు. సో ఈసీలో వచ్చింది, కంప్యూటర్ సైన్స్ ఎంత ట్రై చేసినా కూడా రాలేదు. సో వన్ ఆఫ్ ది టాప్ కాలేజ్ ఇది కూడా నేను చదువుకునేటప్పుడు, అంటే 2005 అడ్మిషన్స్ అప్పుడు. సో చూసుకోండి ఇక్కడ 1,30,000 ట్యూషన్ ఫీ, ఇది అఫిలియేటెడ్ టు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మిగతా కాలేజ్ ఇందా చెప్పుకునే కూడా జేఎన్టీయూ అఫిలియేటెడ్ అయితే ఇవి ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్. సో ఉస్మానియా యూనివర్సిటీలో టాప్ అఫిలియేటెడ్ కాలేజ్, వన్ ఆఫ్ ది టాప్, అంటే వాసవి టాప్ ఉంటుంది, దాని తర్వాత ఇది ఉంటుంది. ఓకే, ఇది ఎంబీఎస్ఆర్. ఇక్కడ నేను మరి మీరు ఇలా టాప్ ఎందుకు రావట్లేదు అంటే నేను ఆల్ఫాబెట్ వైజ్గా స్టార్ట్ చేసి చూపిస్తుంది. ఇక్కడ ఆల్ఫాబెట్ వైజ్ స్టార్టింగ్ ఉంటుంది కాబట్టి మీకు ఇలా చూపిస్తుంది. నేను ఇందాక ర్యాంక్స్ వైజ్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం ఇది కిందనే ఉంటుంది. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మహావీర్ అని ఉంది, మహాత్మా గాంధీ. ఓకే రైట్, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది కూడా ఎంజీఐటి, సిబిఐటి వాళ్ళ మేనేజ్మెంటే. సో కాకపోతే ఇది జేఎన్టీ అఫిలియేటెడ్. 1,60,000 ఫీజు ఉంది, గుర్తుపెట్టుకోండి. సో ఫీజులు చాంతాడంత ఉన్నాయి, వీటిని చూసుకొని మీరు ఈ కాలేజీలో మనం సీట్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేది నిర్ధారించుకోండి. ఓకే, ఫీజులు కట్టుకొని స్తోమత లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వేరే కాలేజెస్ తక్కువ ఫీజు ఉన్న ఆప్షన్స్ పెట్టుకుంటే బాగుంటుంది. సో మీ ఫీజు వైజ్గా కూడా నేను ఒక వీడియో స్టార్ట్ చేసి చూపిస్తాను, ఫీజెస్ తక్కువ నుంచి ఎక్కువ వైజ్. ఓకే, సో ఎంజేఐటి ఇది కూడా టాప్ కాలేజే, నేను చదువుకునేటప్పుడు ఇది ఆల్మోస్ట్ అట్లా టాప్లో ఉండేది. ఓకే, బట్ ర్యాంక్స్ చూసుకుంటే మీకు ఇక్కడ ఆల్మోస్ట్ 6,000 నుంచి 10,000 లోపే ఉన్నాయి. సో ఇది కూడా వన్ ఆఫ్ ది టాప్ కాలేజ్, ప్లేస్మెంట్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇవి సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్డి, సిఎస్బి బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి ఎంజీఐటి అయిపోయిన తర్వాత మరి నెక్స్ట్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఇది ఓయూ ఆల్ఫాబెట్లో ఓయూ లాస్ట్లో ఉండడం వల్ల ఇలా చూపించింది. బట్ ఇది వన్ ఆఫ్ ది టాప్, జేఎన్టీ తర్వాత నెక్స్ట్ ఓయూ, లేదా ఓయూ తర్వాత జేఎన్టీ, ఇలా ఉంటుంది కాంపిటీషను అడ్మిషన్స్ అప్పుడు. సిఎస్సి అండ్ ఏఎం అనే బ్రాంచెస్ ఉన్నాయి, సిఎస్సి అండ్ ఏఎం బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇలా కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయి చూసుకోండి. ఓకే, ఇవి కట్ ఆఫ్ ర్యాంక్స్. మీరు ఇక్కడ వీడియో పాజ్ చేసుకుంటే మీ ర్యాంక్స్ కట్ ఆఫ్ చూసుకోవచ్చు, కేటగిరీ వైజ్గా మీకు ఇక్కడ తెలిసిపోతుంది. ఓకే, 50,000, 1,20,000 ఉంది ఫీజు చూసుకోండి. ఓకే,
సో ఓయూ తర్వాత మనకి నెక్స్ట్ మనకి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంట. ఓకే, సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది 7,000 ఉంది. సో ఇది దీనిలో సిఎస్ఓ అంట. ఓకే, ఈ బ్రాంచ్ మనకి నేనైతే ఎప్పుడు వినలేదు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంట. ఓకే, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇక్కడ ర్యాంకు 7,723 ఉంది. అంటే దీంట్లో మరి ఈ బ్రాంచ్ ఒక్కటే ఉండడం వల్ల దీన్ని ప్రిఫర్ చేసి ఉంటారేమో అనుకుంటున్నా. 80,000 ట్యూషన్ ఫీ ఉంది. సో ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకొని మిగతా అన్నీ కూడా లక్షలు దాటిపోయినాయి. అంటే ఇది వేస్ట్ కాలేజ్ నాకు తెలిసినంత వరకు. దీనిలో మీరు చదవడం కూడా వేస్ట్. ఓకే, సో ఇదేదో ఇక్కడ ఓసీ బాయ్స్ వీళ్ళకి దగ్గర ఉండబట్టి వీళ్ళు జాయిన్ అయి ఉంటాడు. ఇది వన్ ఆఫ్ ది వేస్ట్ ప్రైవేట్ ఆటోనమస్ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఉంది దీంట్లో. సో ఇది ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు ప్రిఫర్ చేయకూడని కాలేజ్ నాకు తెలిసినంత వరకు. దీంట్లో చదవకపోవడం బెటరు. ఓకే, సిద్ధార్థ కాలేజ్ నేను తీసేస్తాను, లిస్ట్లో మీరు పెట్టుకోకండి. అండ్ నెక్స్ట్ మనకి శ్రీనిధి, ఇది టాప్ కాలేజ్ చూసుకోవచ్చు. ఇక్కడ ర్యాంక్స్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ దగ్గర అంచనా చూసుకోవాలి మీరు, పక్కన ర్యాంక్స్ కూడా చూసుకుంటే తెలుస్తుంది. అక్కడ లక్షల్లో ఉంది సిద్ధార్థ కాలేజ్. అంటే అది వేస్ట్ కాలేజ్. దాంట్లో మీరు చదివినా చదవకపోయినా మంచిది. వేరే బ్రాంచ్ తీసుకోవడం బెటరు. టాప్ కాలేజెస్లో వేరే బ్రాంచ్ సిఎస్సి కాకుండా ట్రిపుల్ మెకానికల్, సివిల్, ఈసీ బ్రాంచెస్ తీసుకుంటే బాగుంటుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. మంచి కాలేజీలో చదవడం బెటరు. మంచి బ్రాంచ్లో చదవడం కంటే మంచి కాలేజీలో చదవడం బెటర్, గుర్తుపెట్టుకోండి. సో ఇలా కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయి. సో వీటిని నోట్ చేసుకోండి మీరు. ఓకే, సో ఇవి కట్ ఆఫ్ ర్యాంక్స్. 1,30,000 ట్యూషన్ ఫీ అనేది ఉంది, కాలేజ్ ఫీజు. ఓకే, శ్రీనిధి. ఓకే, దీనిలో మేనేజ్మెంట్లో కూడా జాయిన్ అవుతారు చాలామంది. మాకు తెలిసిన అమ్మాయి కూడా మేనేజ్మెంట్లో జాయిన్ అయింది. అండ్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, ఇది కూడా మనకి చాలా టాప్ కాలేజ్. రామానాయుడు అంటారు కదా, సురేష్ వెంకటేష్ వాళ్ళ సినిమా హీరోస్ వాళ్ళ కాలేజ్ ఇది. ఓకే, దీంట్లో మనకి చూసుకోవచ్చు ఇలా ఉన్నాయి ర్యాంక్స్, కట్ ఆఫ్స్ మీరు చూసుకోండి. అన్ని కోర్సెస్ కూడా ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్లో మనం చెప్పుకునే బ్లెండ్ ఆఫ్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మీకు. సో వీటిలో మనకి కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా ఇలా ఉన్నాయి. ఒక్కసారి మీరు వీడియో పాజ్ చేసుకొని ఇక్కడ మీ కట్ ఆఫ్ ర్యాంక్స్ బ్రాంచ్ వైజ్గా ఉన్న దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు అదే రో క్రాప్ చేసుకుంటే సరిపోతుంది. సో మీకు ఆ కాలేజీలో వచ్చే ఛాన్స్ ఉంటుందో లేదా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే, ఇది విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి. మనం లాస్ట్కి వచ్చేసినాము టాప్ కాలేజెస్లో. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి తర్వాత వర్ధమానం, ఇది కూడా మంచి కాలేజే. సో వర్ధమాన్ కాలేజీ టాప్ 10,000లో ఉంది. ర్యాంక్స్ టాప్ 10,000లో ఉన్న వాళ్ళకి వస్తాయి. సో సిఎస్సి, సిఎస్ఎం బ్రాంచెస్ ఉన్నాయి. ఇవి కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకోండి. సో ఇవి కట్ ఆఫ్ ర్యాంక్స్. సో ఇవి 1,40,000 ట్యూషన్ ఫీ, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మనకి కాలేజ్ కోడ్ విఎంఈజీ. ఓకే, ఇది కూడా నోట్ చేసుకోండి. శంషాబాద్లో ఉంది. అండ్ నెక్స్ట్ మనకి వర్ధమాన్ కాలేజ్ తర్వాత మనకి వాసవి కాలేజ్. ఇది అసలు నాకు చెప్పాలంటే ఇది వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కాలేజ్. సో చూసుకోండి, ప్రైవేట్లోనే మనకి టాప్ కాలేజ్. అండ్ దీంట్లో ర్యాంక్స్ ఇలా ఉన్నాయి 2,200. నేను చదువుకునేటప్పుడు నాకు ఈ కాలేజీలో సీట్ రావాలంటే నేను చాలా కొట్టుకలాడవలసి వచ్చింది. నాకు రాలేదు. 2,217 ర్యాంక్ వచ్చింది. అంటే ఇప్పుడు కూడా అదే ఉంది పరిస్థితి. సో మీరు అర్థం చేసుకోండి. 2005 నుంచి కూడా ఇది హెవీ కాంపిటీషన్ ఉన్న కాలేజ్. సో దీంట్లో సీట్ రావడం అంటే మీకు చాలా మంచి ర్యాంక్ ఉండాలి. 1,40,000 ట్యూషన్ ఫీ ఉంది. మీకు 10,000లోపు వస్తే ఈ 1,40,000 కూడా ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేస్తుంది. సో డోంట్ వర్రీ. ఓకే, ఈ బ్రాంచ్ మీరు ఈ కాలేజ్ కూడా మీరు టాప్ కాలేజ్లో పెట్టుకోవచ్చు. సో ఇలా చూసుకుంటే మనకి మొత్తానికైతే ఒక్క కాలేజ్ తప్పితే మిగతా అన్నీ కూడా టాప్ కాలేజెస్గానే ఉన్నాయి. ఈ సిద్ధార్థ ఒక్క కాలేజ్ తీసేస్తే మిగతా అన్నీ టాప్ కాలేజెసే. సో నీకు నేను కామెంట్ సెక్షన్లో వీడియో డిస్క్రిప్షన్లో ఈ టాప్ కాలేజ్ లిస్ట్ పెడతాను. సో దీంట్లో మీరు ఏ బ్రాంచ్, కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ తీసుకున్నా, ఇంకా ఏదైనా ఓకే సివిల్ బ్రాంచో ఇంకో బ్రాంచ్ తీసుకున్నా కూడా మీకు ఇవి టాప్ కాలేజెస్గానే ఉంటాయి. సో మీకు ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుంది, వీటిలో ప్లేస్మెంట్స్ వస్తాయి. సో అలాగే మీకు బయటకు వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ టాప్ కాలేజ్ టాప్ 10,000లో వచ్చే ర్యాంక్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ కాలేజ్ మాత్రమే ప్రిఫర్ చేసుకోండి. ఇంకా కొన్ని కాలేజెస్ కూడా ఉండొచ్చు, బట్ ఇవి టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ తెలంగాణ. ఓకే, సో వీటిలో మనం మళ్ళీ అమ్మాయిల కాలేజెస్ తీసేసాం. సో ఓన్లీ అమ్మాయిల కాలేజ్ అంటే మీకు కొన్ని కాలేజెస్ ఉన్నాయి. వాటిని మనం ఆల్రెడీ వీడియో రూపంలో ప్లేస్ చేయడం జరిగింది. సో అది మీరు చూసుకుంటే సరిపోతుంది. బ్రాంచ్ వైజ్గా ఏమీ అవసరం లేదు. సో ఇవి మాత్రం కంప్యూటర్ సైన్స్ కాలేజెస్, టాప్ కాలేజెస్. ఓకే, సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో టాప్ ఇంజనీరింగ్ కాలేజ్, టాప్ 50 ఇంజనీరింగ్ కాలేజ్ లిస్ట్ అనేది ఆల్రెడీ ప్లేస్ చేయడం జరిగింది. సో అది ఈ సెట్ వాళ్ళకి పనికొస్తుంది. అలాగే ఇంజనీరింగ్ ఈఏపీ సెట్ రాసిన వాళ్ళకి కూడా పనికొస్తుంది. అండ్ వాటిలో ఎంసీఏ కోర్సెస్ కూడా ఉంటే అది ఐసెట్ రాసిన వాళ్ళకి కూడా ఖచ్చితంగా పనికొస్తుంది. ఎందుకంటే ఐసెట్ ఎంసీఏ కోర్సెస్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి. సో ఐసెట్ అడ్మిషన్స్లో ఎంసీఏ ప్రిఫర్ చేయాలనుకునే వాళ్ళకి కూడా ఇదే ఇంజనీరింగ్ కాలేజ్లో ఎంసీఏ ఉంటే మీరు ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి, మీకు ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ప్లేస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ కూడా మీరు చూసుకోండి ఒకసారి. ఆప్షన్స్ పెట్టుకోవడానికి మాత్రం ద బెస్ట్ వీడియో నాకు తెలిసినంత వరకు.
ఓకే, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్లో చాలా వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, స్కాలర్షిప్స్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జాబ్ నోటిఫికేషన్స్ కూడా ఎలా అప్లై చేయాలి ఏంటనేది కూడా ప్లే చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెనిఫిట్ పొందాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఇంజనీరింగ్ అడ్మిషన్.